చాలామంది కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్ మన వీడియోస్ కూడా చాలా క్వాలిటీగా, ప్రొఫెషనల్గా ఉండాలని అనుకుంటుంటారు. తప్పేం లేదు. రాంగ్ డెసిషన్ వల్ల కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోయాయని చెప్పేసి షాక్ అయిపోతాం. దానికి కారణం ఏంటి? రాంగ్ డెసిషన్. జనరల్గా ప్రొఫెషనల్ కెమెరాస్లో 2 టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ కెమెరాస్, క్రాప్ సెన్సార్ కెమెరాస్. చాలా మంది చెప్పేది ఏంటంటే ఫుల్ ఫ్రేమ్ కెమెరా ఉంటేనే మన వీడియో ప్రొఫెషనల్ సినిమాటిక్ క్వాలిటీ వస్తుంది అని చెప్పి. నిజమేనా? ఇలాంటి డౌట్స్ అన్ని ఈ వీడియోలో నేను క్లియర్ చేయబోతున్నాను. సో దీంట్లో ఫుల్ ఫ్రేమ్, క్రాప్ సెన్సార్ని కంపేర్ చేస్తూ డిఫరెంట్ కేటగిరీస్లో చాలా డీటెయిల్డ్గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా చెప్పగలను, ఈ వీడియో అయిపోయేలోగా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రాపర్ రైట్ డెసిషన్తో మీ కష్టపడిన సంపాదించిన డబ్బు వృధా అవ్వకుండా రైట్ డెసిషన్ తీసుకుంటారు అనే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వస్తుంది. మరి ఇంకెందుకు లేటు, లెట్ us స్టార్ట్. కంపారిజన్ చేసే ముందర అసలు బేసిక్గా సెన్సార్ అంటే ఏంటి? సెన్సార్ అనేది ప్రతి కెమెరాకి హార్ట్ లాగా అనమాట, మెయిన్ అది. అంటే అది ఎలా పనిచేస్తుంది అంటే జనరల్గా ఆ సెన్సార్ అనేది అంటే మన కంటిలాగా ఇమేజ్ని మనం క్యాప్చర్ చేయాలి అంటే ఆ లైట్ని క్యాప్చర్ చేసి ఆ లైట్ త్రూ మనకి ఇమేజ్ని కానీ వీడియోని కానీ మనకి కెమెరాకి ఇస్తుంది అనమాట. ఆ తర్వాత కెమెరా ప్రాసెస్ చేసి మనకి అది కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో అలాగా కెమెరాస్లో 2 టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి. ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అండ్ క్రాప్ సెన్సార్. క్రాప్ సెన్సార్ని మళ్ళీ మనకి APS-C సెన్సార్ అని కూడా అంటారనమాట. అది సెన్సార్ల గురించి. ప్రైస్ని కంపేర్ చేస్తే జనరల్గా ఫుల్ ఫ్రేమ్ అనేది సెన్సార్ పేరులోనే ఉంది, ఫుల్ ఫ్రేమ్. క్రాప్ అనేది క్రాప్ అయ్యి ఉంటుంది, కట్ చేసినట్టుగా అనమాట. ఫుల్ ఫ్రేమ్ని కట్ చేస్తే క్రాప్ ఎలాగవుద్దో క్రాప్ సెన్సార్ చిన్న సైజులో మనకి ఉంటుంది అనమాట. సో పెద్ద సైజు ఉండేది ఆటోమేటిక్గా ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. అలాగే నేను చెప్పాను కదా ఇందాక, లైట్ని క్యాప్చర్ చేసి అది మనకి కెమెరాకి ఇచ్చి అది ఇమేజ్లా కానీ వీడియో కానీ కన్వర్ట్ చేయడానికి సెన్సారు మనకి యూజ్ అవుద్దని చెప్పి. సో ఫుల్ ఫ్రేమ్లో కూడా లైట్ పెద్దగా ఉంటుంది కాబట్టి సెన్సారు ఎక్కువ లైట్ లోపలికి తీసుకుంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఫర్ ఫుల్ ఫ్రేమ్, ఎందుకంటే మెమరీ కార్డ్స్ ఇవి కూడా కొంచెం పెద్దవి, హై బిట్ రేట్ ఉండేవి కూడా తీసుకోవాలి. అది ఫుల్ ఫ్రేమ్లో. క్రాప్ సెన్సార్ వచ్చేసరికి మనకి లైట్ కూడా తక్కువ తీసుకుంటుంది. లైట్ తక్కువ తీసుకుంటుంది కదా అని చెప్పేసి మరి క్వాలిటీలోని వేరియేషన్ వస్తుందా అంటే చిన్నపాటి చిన్న చేంజ్ వస్తుంటే అవన్నీ కూడా డీటెయిల్డ్గా నేను నెక్స్ట్ కేటగిరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా ఇప్పుడున్న మోడర్న్ కెమెరాస్లో ఫుల్ ఫ్రేమ్కి క్రాప్ సెన్సార్లో కూడా చాలా అప్గ్రేడ్స్ వచ్చేసినాయి. క్వాలిటీ వేరియేషన్స్ సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. క్రాప్ సెన్సార్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కెమెరా బాడీస్తో పాటు లెన్సులు కూడా అఫోర్డబుల్గా ఉంటాయి అన్నమాట. సో జనరల్గా మనకి అక్కడ బడ్జెట్లో క్రాప్ సెన్సార్ అనేది రీజనబుల్గా మనకి ఉంటుంది. ఈ రెండిటి కేటగిరీలో ప్రైజింగ్లోకి వచ్చేసరికి క్రాప్ సెన్సార్ అనేది మనకి విన్ అనమాట. ఇప్పుడు వీడియో క్వాలిటీ గురించి మాట్లాడితే చాలామంది ఫుల్ ఫ్రేమ్ అంటే మ్యాజికల్ క్వాలిటీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే ఫుల్ ఫ్రేమ్ అంటే క్వాలిటీ అని చెప్పి, కానీ రియాలిటీలో అది కొంచెం డిఫరెంట్ అండి. ఫుల్ ఫ్రేమ్లో వచ్చేసరికి మనకి డైనమిక్ రేంజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. డైనమిక్ రేంజ్ అంటే ఏంటి అంటే జనరల్గా కెమెరాస్ మనకి రికార్డ్ చేసేటప్పుడు బాగా బ్రైట్ హైలైట్స్, అలాగే బాగా థిక్ బ్లాక్స్ అంటే డార్క్ బ్లాక్స్, ఈ 2 డీటెయిల్స్ని కూడా క్యాప్చర్ చేసే రేంజ్ అనమాట. ఎంత బాగా ఆ డేటాని క్యాప్చర్ చేస్తే దాన్ని హై డైనమిక్ రేంజ్ అంటారు. సో జనరల్లీ సెన్సార్ క్వాలిటీ ఫుల్ ఫ్రేమ్ పెద్దగా ఉంటుంది కాబట్టి సో డైనమిక్ రేంజ్ ఫుల్ ఫ్రేమ్లో ఎక్కువ ఉంటుంది. ఫుల్ ఫ్రేమ్లో సినిమాటిక్నెస్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అంటానికి రీజన్ ఏంటంటే ఫుల్ ఫ్రేమ్ సెన్సార్లో మనకి ఆ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది అనమాట, షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్. సో మనకి సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్కి ఆ సపరేషన్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే మీకు ఆ బొకే లాగా ఉంటాయి కదా రౌండ్గా, మామూలు జనరల్గా క్రిస్మస్ లైట్స్ ఇవన్నీ పెడితే వెనకాల బాల్స్ లాగా వస్తుంది కదా, ఆ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అలాగా అదంతా కూడా కొంచెం కంపారిటివ్లీ కొంచెం పర్సంటేజ్ ఎక్కువ అని చెప్పుకోవాలి. చీకటిగా ఉన్న సిచ్యువేషన్స్లో కూడా మనకి ఫుల్ ఫ్రేమ్లో అడ్వాంటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పేసి క్రాప్ సెన్సార్లో అంత మంచి క్వాలిటీ రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. పెద్ద వేరియేషన్ లేదు, ఎందుకంటే మోడర్న్ కెమెరాస్లో ఇప్పుడు కొంచెం సెన్సార్ క్వాలిటీలు బాగా ఇంప్రూవ్ అయ్యాయి. లైక్ మీరు ఇప్పుడు ఒక సోనీ ZV-E10 Mark II సెన్సార్ కూడా మనకి లో లైట్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. కెనాన్ R50 ఇలాగా, ఫీజీ ఫిలిమ్ XS20 ఇలాగా మిడ్ రేంజ్ కేటగిరీలో కూడా మనకి సెన్సార్స్ చాలా
బాగా బెటర్గా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. కాబట్టి మీరు లో లైట్లో కూడా ఇప్పుడున్న క్రాప్ సెన్సార్స్తో కూడా కొంచెం మినిమం హ్యాండిల్ చేయొచ్చు. మరి అలాంటప్పుడు ఫుల్ ఫ్రేమ్ ఎప్పుడు తీసుకోవాలి, క్రాప్ ఎప్పుడు తీసుకోవాలి అనే కదా. సో జనరల్గా ఏంటంటే మీరు మీ వీడియోని ఎక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు, ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడ, అంటే యూట్యూబా, లేకపోతే ఏమన్నా వెడ్డింగ్సా, లేకపోతే ప్రొఫెషనల్ వీడియోగ్రఫీయా అనే దాని మీద ఈ నిర్ణయం మనం తీసుకోవచ్చు. వీడియో క్వాలిటీలో వచ్చేసరికి, టెక్నికల్గా వచ్చేసరికి మనకి ఫుల్ ఫ్రేమే విన్నర్ అని చెప్పుకోవచ్చు. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి దాన్ని ప్రాపర్ మీరు లైటప్ చేసి కరెక్ట్ ప్లాన్డ్గా చేసుకొని, అలాగే మీ ప్లాట్ఫామ్ ఏదో మీకు క్లారిటీ ఉంటే మీరు ఖచ్చితంగా క్రాప్ సెన్సార్ కూడా ఆల్మోస్ట్ మీకు ఆ రేంజ్ ఆఫ్ అవుట్పుట్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి లో లైట్ పర్ఫార్మెన్స్. అంటే మనకి మీరు గమనిస్తే జనరల్గా మొబైల్ కెమెరాస్లో కూడా తక్కువ కాస్ట్ ఉన్న కెమెరాస్ కూడా మనకి బ్రైట్ సన్లైట్లో ఇమేజెస్ బాగుంటాయి. కొంచెం నైట్ టైం తీసేటప్పుడే దాని కెపాసిటీ అనేది బయటపడుతుంది. సో అట్లాగే ఇప్పుడు కెమెరాస్లో కూడా ఇప్పుడు లో లైట్ పర్ఫార్మెన్స్లో మనకి ఫుల్ ఫ్రేమ్ ఆబ్వియస్లీ లైట్ లోపలికి ఎక్కువ వస్తుంది, డైనమిక్ రేంజ్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్గానే ఉంటుంది. అలాగే మనకి షాడోస్లో కూడా ఎక్కువ గ్రెయిన్ రాకుండా ఉంటుంది అనమాట, క్లీన్ షాడోస్ ఉంటాయి. క్రాప్ సెన్సార్లోకి వచ్చేసరికి మనకి కొంచెం లో లైట్లో ప్రాపర్ లైటప్ చేసుకోకుండా తీస్తే కనుక కొంచెం నాయిస్ లెవెల్స్ మనకి ఎక్కువగా ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే మన యూట్యూబ్కి, వీటికి, ఈ కంటెంట్ క్రియేషన్కి, వీటన్నిటికి కూడా ఆ చిన్న చిన్న నాయిస్ అనేది పెద్ద ఎఫెక్ట్ ఇవ్వదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనకి మన వీడియో కంటెంట్, స్టోరీ టెల్లింగ్, ఎడిటింగ్, వీటన్నిటి మీద క్వాలిటీ అనేది డిపెండెంట్. క్వాలిటీ అంటే ఎస్పెషల్లీ బాగా కనబడుతుంటే కాదు, ప్రొఫెషనల్ కెమెరానే కాబట్టి మొబైల్ ఫోన్తో కంపేర్ చేస్తే ఇది డెఫినెట్గా బెటర్గానే ఉంటుంది. సోషల్ మీడియా కంటెంట్స్ వీటన్నిటికి కూడా క్రాప్ సెన్సార్ అనేది అన్డౌటెడ్లీ మీరు చూస్ చేసుకోవచ్చు. సో లెన్స్ కంపారిజన్కి వస్తే ఫుల్ ఫ్రేమ్ లెన్సెస్ చాలా హెవీగా ఉంటాయి, అలాగే ప్రైస్ కూడా చాలా ఎక్కువ అనమాట ఇది క్రాప్తో కంపేర్ చేస్తే. బట్ క్రాప్ లెన్సెస్ చిన్నగా ఉంటే అఫోర్డబుల్, అంటే ప్రైజు తక్కువ. వాటిల్లో కూడా మీకు లో ఎఫ్ స్టాప్స్, అంటే మీకు మంచి లైట్ లోపలికి రావాలి అంటే, లో లైట్లో కూడా షూట్ చేసుకోవాలి అంటే సెన్సార్ తర్వాత మనకి లెన్స్లు కూడా మంచి లెన్స్ తీసుకుంటే లో లైట్లో కూడా మంచి క్వాలిటీగా వస్తుంది. అందుకనే మీరు కెమెరాస్ తీసుకునేటప్పుడు ఓన్లీ బాడీసే ప్రిఫర్ చేయండి, ఫుల్ ఫ్రేమ్ అయినా సరే, క్రాప్ అయినా సరే. జనరల్గా ఏంటంటే కిట్ లెన్స్లు యూస్ చేస్తే మనకి అంత క్వాలిటీ రాదు. 10,000 కిట్ లెన్స్ వచ్చేస్తుంది అనుకుంటారు. ఇంకొక 10,000 ఎక్స్ట్రా పెడితే కనుక మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ సోనీ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, థర్డ్ పార్టీ లెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ సోనీకి గురించి మాట్లాడితే మనకి సిగ్మా అని చెప్పేసి, టామ్రాన్, విల్ట్రాక్స్, ఇలాగ చాలా థర్డ్ పార్టీ లెన్సెస్ చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకి దొరుకుతాయి. కిట్ లెన్స్ తీసుకోకుండా ఓన్లీ బాడీ ప్రిఫర్ చేసి వేరే అదర్ లెన్స్లు కూడా యూస్ చేస్తే మీకు క్వాలిటీలో కూడా చాలా వేరియేషన్ వస్తుంది. క్రాప్ సెన్సార్ చెప్పాను కదా, లైట్ వెయిటెడ్గా ఉంటాయి కాబట్టి మీకు ఎనీ ట్రావెలింగ్ కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట. క్రాప్ సెన్సార్ అనేది అక్కడ మీకు అడ్వాంటేజ్ అవుద్ది, కొంచెం క్యారీ చేసుకోవడానికి కానీ, ట్రావెలింగ్ కానీ, వీటన్నిటికి కూడా. సో ఫైనల్గా చెప్పాలి అంటే కనుక ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను, ఈవెన్ దో నేను కూడా అది సఫర్ అయ్యాను. ఫస్ట్లోనే ఫుల్ ఫ్రేమ్ తీసేసుకుందాము యూట్యూబ్ కానీ, బట్ నేను కొంచెం కమర్షియల్ యాడ్స్ అవి కూడా చేస్తాను కాబట్టి నాకు వర్కౌట్ అవుతుంది. కానీ ఇనీషియల్గా యాజ్ అ బిగినర్గా మీరు కంటెంట్ క్రియేషన్ చేయాలి, యూట్యూబ్ ఇలాగ ఏదైనా సోషల్ మీడియాలో వీడియోస్ చేయాలి అనుకుంటే కనుక నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ క్రాప్ సెన్సార్ కెమెరానే మీరు ప్రిఫర్ చేయండి. ఇప్పుడు చాలా చాలా బెటర్గా ఉన్నాయి. ఆల్రెడీ సోనీ ZV-10 Mark II గురించి, వీటన్నిటి గురించి మన దాంట్లో వీడియోస్ ఉన్నాయి. వాటన్నిటిని మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఆల్మోస్ట్ మీకు ప్రాపర్ లైటప్ చేసుకుంటే, ప్రాపర్ లెన్స్లు యూస్ చేస్తే మీకు ఫుల్ ఫ్రేమ్కి, క్రాప్కి తేడానే తెలియదు. ఇది చిన్న ట్రిక్ అనమాట. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ లైటింగ్ గురించి కూడా ఒక వీడియో చేశాను. సో సినిమాటిక్ లైటింగ్ ఎలా ఉండాలి. సో సేమ్ కెమెరా వాడినప్పుడు లైటింగ్ సరిగా చేయనప్పుడు నాకు నా వీడియో ఎలా ఉంది, ప్రాపర్ లైటింగ్ చేసినప్పుడు వీడియో ఎలా ఉంది అనేది. సో ఫుల్ ఫ్రేమ్ వాడినంత మాత్రాన అది సినిమాటిక్ లుక్ మనకి రాదు. సో ఇక్కడ లైటింగ్ చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాపర్ లెన్స్, అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది నేను ప్రైమ్ లెన్స్ వాడుతున్నాను, 35mm f1.8. జనరల్గా మనకి ఎనీ ఫుల్ ఫ్రేమ్కి కానీ, క్రాప్కి కానీ కిట్ లెన్స్ యూస్ చేస్తే అది 3.5 నుండి వస్తుంది అనమాట, f3.5 నుండి. అలాగే జూమ్ పెంచుతూ ఉంటుంది, జూమ్ రేంజ్ ఉంటుంది. సో జూమ్ పెంచుతూ ఉండే కొద్దిగా, అంటే ఎండ్, అంటే మీరు ఇప్పుడు సపోజ్ 1850 అలా తీసుకున్నారనుకోండి, 18కి 3.5 ఉంటుంది, 50కి జూమ్ చేసేసరికి అదేమవుతుంది 5.4 6 అలాగే పెరిగిపోద్ది అనమాట. అంటే కాన్స్టెంట్ ఎఫ్ స్టాప్ ఉండదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక మీకు కొంచెం ఎఫ్ స్టాప్ అంటే చిన్న లో ఎఫ్ స్టాప్, అంటే f3.5
బేసిక్ దగ్గరకు వస్తుంది కదా, 5.6కి వచ్చేసింది అనుకోండి, ఇంకొంచెం మీకు డార్క్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం చెప్పాను, నేను వాడే లెన్స్ f1.8 అంటే 3.5 కంటే 1.8 చాలా చిన్నది. సో ఆ ఎఫ్ స్టాప్ ఎక్కువ ఉండటం వల్ల ఆటోమేటిక్గా మీకు సెన్సార్, పెద్ద సెన్సార్కి ఎలాగ లైట్ లోపలికి ఎలా వస్తుందని చెప్పాను, పెద్ద ఎఫ్ స్టాప్కి, లెన్స్కి ఎఫ్ స్టాప్ పెద్ద చేయటం వల్ల మీకు ఆ ఐరిస్ అలా తెరుచుకుంటుంది అనమాట. సో ఆ ఐరిస్ అలా ఎక్కువ పెరిగితే లైట్ కూడా లోపలికి బాగా వచ్చి ఆ సెన్సార్కి ఇమేజ్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడానికి యూజ్ అవుద్ది. ఇది లెన్స్లో ఉన్న ఆ ఎఫ్ స్టాప్ అనమాట. సో మంచి ఎఫ్ స్టాప్ ఉన్న లెన్స్ తీసుకోవటం వల్ల మీరు క్రాప్ సెన్సార్లో కూడా ఆ ఫుల్ ఫ్రేమ్ కెమెరాలో ఉన్న ఇమేజ్ క్వాలిటీని మీరు పొందొచ్చు అనమాట. అలాగే చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, మంచి క్వాలిటీ రావాలి, నేను ₹1 ఖర్చు పెడతాను, తప్పులేదు దాంట్లో. కానీ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఎంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. ఫస్ట్ బడ్జెట్ ఫిక్స్ అవ్వండి. నేను చాలామంది నా కామెంట్స్లో కానీ, నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కానీ అడుగుతూ ఉంటారు ఏదేం కొనాలని. సో నేను ఒకటి సజెస్ట్ చేస్తే వీళ్ళు ఆటోమేటిక్గా లేదు దానికంటే ఇది బాగుంది కదా అని అనుకుంటారు. మీరు ఒకవేళ ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ కానీ, క్రాప్ కెమెరాస్, సెన్సార్ కెమెరాస్ కానీ, మీ బడ్జెట్ మొత్తం ఆల్మోస్ట్ అంటే 100%లో మీకు 70% మీరు బడ్జెట్ కెమెరా బాడీకే పెట్టేశారనుకోండి, మిగతావి మనం పర్చేస్ చేయాలంటే చాలా కష్టం. మీకు చెప్పాను కదా, కెమెరా బాడీతోనే రాదు, అలాగే సెన్సార్ని బట్టి రాదు, అలాగే లెన్స్ని బట్టి రాదు, అలాగే లైట్ని బట్టి ఒకటే రాదు. ఇవన్నీ కావాలి మీకు. ఇవన్నీ ఉంటేనే మీకు మీ వీడియోలో ప్రొఫెషనల్గా మంచి క్వాలిటీ వస్తుంది. కాబట్టి మీరందరూ ఇంకా చాలా లైట్స్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, SD కార్డ్స్, సో SSD వీడియో ఎడిటింగ్ చేయాలన్నా, ఇంకా స్టాండ్స్, మైక్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ మిస్టేక్ చేయొద్దు. బిగినర్ అయితే మాత్రం మీరు ఎవడు ఏమి చెప్పినా సరే మీరు క్రాప్ బాడీసే తీసుకోండి. అది కూడా మీ బడ్జెట్కి తగ్గట్టు తీసుకోండి. మీరు తీసుకున్న తర్వాత మంచి లెన్స్ తీసుకోండి. ఒకటి అంటే ఇప్పుడు టాకింగ్ హెడ్స్కి ఇలా చేద్దాం అనుకున్నప్పుడు ఆ లెన్స్ డెసిషన్ కూడా ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను, నాకు జూమ్తో పనే ఉంది. సో ప్రైమ్ లెన్స్ అంటే మనకి జూమ్ వెళ్ళదు, ఒకటే ఉంటుంది. సో అలాగే ప్రైమ్ లెన్స్ కొంచెం షార్ప్ ఉంటుంది, అలాగే ఎఫ్ స్టాప్ తక్కువ ఉండేది ఉంటుంది. సో ఇలాగా షాలో డెప్త్, ఇలాగా బ్లర్నెస్ వస్తుంది అనమాట, బ్యాక్గ్రౌండ్కి సబ్జెక్ట్కి సపరేషన్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మీరు ఒక మంచి కెమెరాతో పాటు లెన్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తే, ఆ లెన్స్లు ఇప్పుడు ఎస్పెషల్లీ సోనీలో వచ్చేసరికి మనకి క్రాప్ లెన్స్ను కూడా ఫుల్ ఫ్రేమ్కి కూడా వాడచ్చు. ఫుల్ ఫ్రేమ్ కెమెరాకి క్రాప్ లెన్స్ని వాడితే కొంచెము మనకు 1 టైము జూమ్ అవుతుంది అనమాట. మౌలి ఇప్పుడు నేను ఈ రేంజ్ కనపడుతుంది కదా, సో ఇప్పుడు ఫుల్ ఫ్రేమ్ ఈ లెన్స్ని తీసుకెళ్ళి క్రాప్ బాడీకి వేస్తే మీకు ఆటోమేటిక్ కొంచెం టైట్ అవుతుంది, వైడ్నెస్ తగ్గుతుంది అనమాట, కొంచెం టైట్గా అలా కనపడుతుంది. బట్ మీరు యూస్ చేయొచ్చు దాన్ని, అంటే మేనేజ్ చేసుకోవచ్చు ఇనీషియల్లీ బడ్జెట్లో. ఇక ఫుల్ ఫ్రేమ్ ఎప్పుడు కొనాలి, ఎవరు కొనాలి అంటే కనుక, ఫుల్ ఫ్రేము డౌట్ లేకుండా కంటెంట్ క్రియేటర్స్ కూడా ఒక స్టేజ్ ఫస్ట్ ఇనీషియల్గా క్రాప్ తీసుకున్న తర్వాత కొంచెం ఇంకా బెటర్గా కావాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇన్కమ్ వస్తుంది, క్వాలిటీ ఇంకా పెంచాలి అనుకున్నప్పుడు మీరు ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళండి. ఒకటి కంటెంట్ క్రియేటర్స్. అలాగే లేదు మీరు వెడ్డింగ్స్ కూడా మీరు షూట్ చేస్తారు, ఎనీ కమర్షియల్ యాడ్స్ కూడా షూట్ చేయగలుగుతారు, డిపెండెన్సీ లేకుండా మీరు కూడా షూట్. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎనీ కమర్షియల్స్ నేను షూట్ చేస్తాను. సో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి, నాకు దాని గురించి కమాండ్ ఉంది కాబట్టి నేను ఇన్వెస్ట్ చేస్తున్నది అది నాకు వర్తి. అలా కాకుండా మీరు ఎవరినో కెమెరామెన్ పిలిపించుకొని మీరు షూట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇంత ఎక్స్పెన్సివ్ అనేది అవసరం లేదు. ఇనీషియల్గా ఎస్పెషల్లీ మనం యూట్యూబ్ కంటెంట్ అండ్ సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఫస్ట్ క్రాప్ బాడీసే తీసుకోండి, క్రాప్ సెన్సార్ కెమెరాసే తీసుకోండి, అంతే. క్లియర్. ఎవడేం చెప్పినా సరే వినొద్దు. స్పెషల్గా ఎందుకు వీడియో చేశానంటే, చాలామంది నేను లెన్సుల గురించి చెప్పాను, కెమెరాల గురించి చెప్పాను, వీటన్నిటి గురించి, లైట్స్ గురించి చెప్పినా కూడా ఏది కొనాలి అనేది చాలా కన్ఫ్యూజన్ నాకు మన వ్యూవర్స్కి ఉందని చెప్పేసి అర్థమైంది. సో దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఏదో పెద్ద వీడియోలో చిన్న పార్ట్గా చెప్పాను. సో ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కన్ఫ్యూజన్ లేకుండా రైట్ డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేశాను. ఇలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జబుల్ వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలో మంచి క్వాలిటీ అంటే వీడియో బాగా రావడం అనేది కాదు, కంటెంట్లో కూడా క్వాలిటీ చేయడానికి నేను ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే హైప్ సింబల్ చేయండి. మీలాగా సడన్గా చూసేవారని, కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయకుండా, వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ కిషోర్ మార్సెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.